Daily. Taste the Daily. అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ తరుణంలో 6 ఏళ్ల తర్వాత జగన్ సిబిఐ కోర్టులో స్వయంగా హాజరై విచారణ ముగిసింది. సో అక్కడ పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. అక్కడ నుంచి రవితేజ, ఏంటి ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధించారు? నాంపల్లి కోర్టుకి హాజరయ్యి కేవలం 20-25 నిమిషాలు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు హాల్లో ఉన్నారు. ఈ రోజుల పాటు ఎందుకు ఈ మినహాయింపు కోరడానికి గల కారణాలు ఏంటి, ఈ 6 ఏళ్లలో ఎందుకు వ్యక్తిగతంగా మీరు కోర్టుకు హాజరయ్యారు అని కూడా పదే ధర్మాసనం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రకమైనటువంటి ప్రశ్నలు కురిపించినట్టుగా తెలుస్తుంది. తాను అనేక కారణాలు చూపుతూ నేను ఈ సందర్భంగా కోర్టుకు హాజరయ్యలేకపోయాను, విదేశాలకు వెళ్ళాను, కొంత పార్టీ షెడ్యూల్ బిజీగా ఉంది, కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, పార్టీ రకమైనటువంటి సమావేశాలు ఉన్నాయి, అందుకే దీన్ని హాజరవ్వలేకపోయానంటూ కూడా కూల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సమాధానం ఇచ్చి తిరిగి కోర్టు హాల్లో నుంచి వెళ్ళిపోయారు. జగన్ రాక సందర్భంగా హైదరాబాద్లో ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందేమనే ఆలోచనతో హైదరాబాద్ సిటీ పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ ఫోర్స్ ని కూడా ఉపయోగించుకొని ఎవరు కూడా జగన్ వైపుగా దూసుకెళ్లకుండా, జగన్ మీదికి వెళ్లకుండా, జగన్ ని ఇబ్బంది కలిగకుండా మాత్రం హైదరాబాద్ పోలీసులు ఆ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ హాజరైనటువంటి వెంటనే ఈ 25 నిమిషాల పాటు మెజిస్ట్రేట్ ముందు తను ప్రత్యక్షంగా హాజరయ్యి ఎందుకు హాజరు అవ్వలేదు అంటూ కూడా ఆ కారణాలు కూడా ధర్మాసనానికి తెలియజేశారు. దాన్ని అంగీకరించిన తర్వాత జగన్ తిరిగి వెళ్ళిపోవచ్చు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి తిరిగి లోటస్ పాండ్ ఇంటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఈ కేసు హియరింగ్ వాయిదా ఎప్పుడు నెక్స్ట్ పోస్ట్ పోన్ చేశారనే దానిపై మరి కాసేపట్లో తరఫున న్యాయవాదులు వచ్చి మీడియా ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. 6 ఏళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి కోర్టు ముందు హాజరయ్యారు. ప్రస్తుతం కోర్టు హాల్ కి సంబంధించినటువంటి మొత్తం సార్ ఎప్పుడు డేట్ మళ్ళీ ఎప్పుడు పెట్టారు, డేట్ ఏమని అడిగారు ధర్మాసనం, జగన్ ఏం సమాధానం ఇచ్చాడు? అంత కూల్ గానే జరిగిందా సార్? ఏమన్నా వైసీపీ నాయకులు అయితే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కోర్టు హాల్లో జరిగినటువంటి అంశం ఏది కూడా ప్రస్తావించట్లేదు. మరి కొద్దిసేపట్లో వారి న్యాయవాదులు వచ్చి ఆ న్యాయవాదులు ఏం జరిగింది కోర్టు హాల్లో అనే దానిపై కూడా మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వబోతా ఉన్నారు. వైసీపీ నాయకులంతా కూడా బయటకు వచ్చారు. ప్రస్తుతం వైసీపీ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి హాజరైన తర్వాత కోర్టు హాల్లో ఏం జరుగుతుందన్న ఒక విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకొని అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. న్యాయవాదులు వస్తే తప్ప కోర్టు హాల్లో ఏం జరిగిందనే దానిపై కూడా ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. కోర్టు హాల్లో జగన్ పైన ధర్మాసనం కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. 6 ఏళ్ల పాటు ఎందుకు కోర్టుకి రాలేకపోయారు, ఒక గౌరవ హోదాలో ఉండి కోర్టుని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ పై ఉంది కాబట్టి మీరు ఎందుకు కోర్టు హాల్లోకి రాలేదు అంటూ మాత్రం జగన్ ని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. వైసీపీ నాయకులంతా కూడా తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. కడప నుంచి వచ్చినటువంటి పులివెందల, కడప నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా తిరిగి ఏపీ వైపుగా వెళ్ళిపోతా ఉన్నారు. జగన్ షెడ్యూల్లో భాగంగా లోటస్ పాండ్ కి బయలుదేరారు. లోటస్ పాండ్ నుంచి తిరిగి బెంగళూరులోని తన ఇంటికి వెళ్ళబోతా ఉన్నాను అంటూ కూడా ఇప్పటికే తన షెడ్యూల్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. షెడ్యూల్లో భాగంగానే తాను కోర్టు విచారణకు హాజరయ్యి కోర్టు విచారణ ముగిసిన తర్వాత విచారణ అనంతరం తిరిగి తను క్లియర్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం కోర్టు హాల్లో నుంచి న్యాయవాదులు మరి కాసేపట్లో వచ్చి మీడియా ముందు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. జగన్ న్యాయవాదుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు డేట్ కేటాయించారు, కోర్టులో ఏ రకమైనటువంటి వాదనలు సాగాయి, ధర్మాసనానికి జగన్ ఏ రకమైనటువంటి సమాధానాలు ఇచ్చాడు, దానిపై తిరిగి మళ్ళీ ఎప్పుడు వాయిదా వేశారు అనే దానిపై కూడా మరి కాసేపట్లో న్యాయవాదులు వచ్చి క్లియర్ గా మీడియా ముందు ఆ విషయాన్ని ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. మొత్తం మీద 6 ఏళ్ల తర్వాత మాజీ సీఎం జగన్ అయితే అక్కడ కోర్టుకు హాజరయ్యి విచారణ అయితే ముగిసిందని చెప్పాలి. దీని తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, కేసు ఎప్పుడు వాయిదా పడుతుంది అనేది డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.